చంద్రబాబు నాయుడు గారిని 2023లో సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము అరెస్ట్ చేసినటువంటి విధానం మనము చూసామన్నమాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 మరియు 2019లో అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఒక సంస్థకు దాదాపుగా 360 కోట్లు అవినీతి జరిగినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చేసి నంద్యాలలో కూడా అరెస్ట్ చేశారనమాట మిడ్ నైట్ సమయంలో. అంటే ఆ కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు ఏటకెలకైతే ఏసీబీ కోర్టులో వచ్చేసి ఈ యొక్క సిఐడి వాళ్ళు పూర్తి నివేదిక సమకూర్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో అవినీతి జరగలేదు అని కూడా ఏసీబీ కోర్టు వచ్చేసి నిన్న ఈ యొక్క కేసును కూడా కొట్టిస్తున్నట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించేశారనమాట. అంటే సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని ఏసీబీ కోర్టులో క్లియర్ కట్ గా వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో అవినీతి జరగలేదు అనేది కూడా కోర్టు అయితే నివేదికలకు సమర్పించడంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసును అయితే కొట్టేసింది అనమాట. సో ఏంటంటే ఈ విషయం గురించి మనం మాట్లాడడం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేయాలంటే పర్టికులర్ గా ఆ సమయంలోనే ప్రజలకు కూడా తెలియాలన్నమాట. ఒక కేసు విషయంలో ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే అది ఏ విధంగా ఉంటుంది, ప్రజలలోకి ఎలాంటి సానుభూతి వెళ్తుంది అనే కాన్సెప్ట్ ను ప్రజలకు అర్థమయ్యే రేంజ్ లో అర్థం చేసుకొని చట్టానికి అన్ని ఎవిడెన్స్ చూపించిన తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేయాలి. లేదనుకో ఎవరైనా కానీ అనమాట అధికారంలో ఉన్నటువంటి నేతలు అరెస్ట్ ఒకవేళ ఒక ఆరకూరగా కావలసి అరెస్ట్ చేసినారు అనుకోండి, ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకునికి కంపల్సరీగా సానుభూతి ప్రజల అయితే వస్తుంది. ఆ వచ్చినటువంటి సానుభూతి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా ఎఫెక్ట్ కంపల్సరీగా కనపడుతుంది అనేది మనము ఇది వరకు జరిగినటువంటి ఎన్నికలే మనకు ఉదాహరణ అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సమయంలో రాష్ట్రం మొత్తం కూడా అవినీతి జరగలేదు అనేది కూడా మెజారిటీ పర్సన్స్ అయితే కూడా నమ్మారు అనేది మనము స్పష్టంగా కూడా గమనించామన్నమాట. అది ఎప్పుడు బయటపడుతుంది, ఎన్నికలలో మనము ఎప్పుడైతే మనం ఎన్నికలైన తర్వాత ఎవరికి మెజారిటీ పర్సన్స్ ఆ యొక్క నాయకుడిని ఎవరైతే ఓడగొడతారో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని అప్పుడు మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అనమాట. అంటే నేను అరెస్ట్ చేయొద్దండి అని కాదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పక్క ఎవిడెన్స్ చట్టానికి ఏ విధంగా వీళ్ళు దొరికారు అనే కాన్ఫిడెన్స్ అన్ని ఎవిడెన్స్ చూపించిన తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేయాలన్నమాట. అప్పుడు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ పాజిటివ్ ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి పక్క అవినీతి చేశారంట అనేది కూడా పర్టికులర్ గా అవుతుంది అనమాట. సో మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇచ్చిన అవసరం ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి విధంలో ఎవరైనా కానీ చట్టానికి లోబడి, అంటే చట్టానికి పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ అంటే ఎవిడెన్స్ అన్నమాట, ఎవిడెన్స్ చూపించి ప్రజలను కూడా ఇది చేశారు అన్న తర్వాతనే ఫైనల్ గా వాళ్ళని అరెస్ట్ చేయాలి అనేది మనం గమనించుకోవాలి. సో ఇక వీడియోపై మీకు అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.